3 నుంచి 4 నిమిషాల్లోపు తాళం వేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. 3:30 నుంచి 3:33 నిమిషాల లోపల తాళం వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఏదైతే ఇటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా వేదనారాయణ స్వామి నాగలాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలు, ఈ విధంగా టీటీడీ అనుబంధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే 10కి పైగా ఉన్న ఆలయాల్లో కూడా మూసివేశారు. అదేవిధంగా శివాలయాలు ఏదైతే ప్రతి ఒక్క దేవాలయాన్ని ఒక్క రాష్ట్రంలో మనం చెప్పుకోదగ్గ ఒకే ఒక్క దేవాలయం తెరవబడి ఉంటుంది ఈ గ్రహణ సమయంలో. అది కేవలం శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర స్వామి ఆలయంతో పాటు ఆలయం మాత్రమే తెరిచి ఉండడం వలన అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా కొనసాగుతుంది. మిగతా అన్ని దేవాలయాలు ఇటు వైష్ణవ శైవ తేడా లేకుండా అన్ని దేవాలయాల్లోనూ ఆలయాలను మూసివేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇది తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని మూసివేయడానికి టీటీడీ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇప్పటికే అటు వెండి వాకిల్ని మూసివేశారు. ఆ తర్వాత ఏదైతే ప్రస్తుతం ప్రధాన వాకిల దగ్గరికి అధికారులతో పాటు ప్రధాన అర్చకులు వేద పండితులు చేరుకుంటున్న విజువల్స్ను మనము చూడవచ్చు. మొత్తం మీద రేపు ఉదయం ఏదైతే 6 గంటలకు నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. విఐపి బ్రేక్ దర్శనంతో రేపు భక్తులకు అనుమతి ఉంటుంది. ముఖ్యంగా 3 గంటలకు రేపు తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి పుణ్యవాచనము పూర్తయిన తర్వాత మరోసారి ఏకాంతంగా అర్చనతో పాటు ఇతర సేవలు తోమాల లాంటి సేవలు నిర్వహించిన తర్వాత స్వామివారికి ఏదైతే అన్ని సేవలు ఏకాంతంగా నిర్వహించిన తర్వాతే భక్తులను అనుమతిస్తామని చెప్తున్నారు. మరోవైపు ఇటు చూస్తే అన్నదాన సత్రాన్ని ఏదైతే వెంగమాంబ అన్నదాన సత్రాన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. మరోవైపు ఏదైతే ఇటు ముఖ్యంగా 50,000 వరకు ఏదైతే అన్నప్రసాదన ప్యాకెట్లను తయారు చేయించి వాటిని భక్తులకు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు. గ్రహణ కారణంగానే ఈ ఆలయాన్ని క్లోజ్ చేస్తున్నారు. అధికారులతో పాటు టీటీడీ చైర్మన్తో పాటు ప్రధాన అర్చకులు ఇతర అధికారులు అందరూ ఇక్కడికి చేరుకున్నారు. ద్వారానికి తాళం వేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి కేవలం గ్రహణ సమయంలో మాత్రమే శ్రీవారి ఆలయము మూతపడుతుంది. లేదా రోజుకు ఒకసారి ఏదైతే సుప్రభాతం ఏకాంత సేవ సమయం పూర్తయిన తర్వాత కొంతసేపు మాత్రమే క్లోజ్ చేస్తారు. కానీ సుదీర్ఘంగా 12 గంటల పాటు ఈ విధంగా తాళం వేయడం ఈ మధ్య కాలంలో మొదటిసారి అని చెప్పవచ్చు. గ్రహణ ప్రభావ తీవ్రతను బట్టి ఇది నిర్ణయిస్తారు. ముఖ్యంగా గతంలో గ్రహణ ప్రభావం కేవలం 5 నుంచి 10 నిమిషాలు, గంట పాటే ఉండేది. ఈసారి ఏకంగా 3 గంటల 55 నిమిషాల పాటు గ్రహణ ప్రభావం ఉందని ఏదైతే పండితులు కానీ ఇటు శాస్త్రవేత్తలు కానీ తెలిపిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏదైతే ఆలయాన్ని కూడా 12 గంటల పాటు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రస్తుతం మనం తిరుమలలో ఏదైతే ఆలయం ముందు చూడవచ్చు, ఇటు అధికారులు ఆలయాన్ని మూసివేసిన తర్వాత అటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు అదనపు వెంకయ్య, అదేవిధంగా ప్రధాన అర్చకులు అందరూ ఆలయం ముందు ఉన్నారు. ఈ పరిస్థితి అంటే దీనికి సంబంధించి ఏదైతే ఆలయానికి సంబంధించి రేపు ఉదయం తెరవడానికి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మొత్తం మీద ఇటు చంద్రగ్రహణ ప్రభావం వ్యాప్తంగా రాష్ట్రంతో పాటు దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు మూసివేసిన పరిస్థితి. దీంతోపాటు ఇటు ప్రముఖ ఆలయాలన్నీ మూసివేశారు. కేవలం ఒక శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర స్వామి ఆలయం మాత్రమే తెరిచి ఉంచిన పరిస్థితి. మరోవైపు ఈ ఆలయాలకు సంబంధించి ఏదైతే ఇక్కడ భక్తులు ఇప్పటికే తిరుమల చేరుకున్న భక్తుల కోసం ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు కూడా ప్రకటించిన నేపథ్యం వారి కోసం భోజన సౌకర్యాన్ని ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు ఏదైతే ఇటు గతంలో ఎన్నడూ లేని విధంగా మనం ఉదయం చూసాము, అదేవిధంగా సాయంత్రం కూడా తిరుమలలో ఇటు అలిపిరి వద్ద కూడా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఇటు టీటీడీ చైర్మన్ కూడా ఇక్కడికి వస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఈ చంద్రగ్రహణం వల్ల మన శ్రీవారి ఆలయం మూసివేయబడింది. 3:30 నుంచి రేపు ఉదయం 1:30 వరకు, ఆ తర్వాత 3 గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అర్చక స్వాములు వాళ్ళందరూ కూడా ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసేయడం జరిగింది. ఈ ఆగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని శాస్త్రబద్ధంగా 3:30కి ఈరోజు మనం క్లోజ్ చేయొచ్చని మన షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో మన ఆలయాన్ని మూసివేయడం జరిగింది. ఇప్పటి నుంచి 12 గంటలు అంటే రేపు మార్నింగ్ 1:30 దాకా కూడా క్లోజ్ చేసే ఉంటారు. రేపు 1:30 తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసి 3 గంటలకు సుప్రభాతంతో ఈసారి ఏకాంతంగా స్టార్ట్ అవుతుంది. అలానే తిరుమలలో ఇప్పటికే వచ్చే చాలామంది కానీ కింద వాళ్ళు కానీ రేపు ఉదయం 2 గంటల నుంచి క్యూ లైన్లో అనుమతించబడుతుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఇంటర్వ్యూ కానీ లేకపోతే రకరకాల పద్ధతుల్లో పిలిగ్రిమ్స్కి తెలియజేయడం జరిగింది. టీటీడీ చెప్పిన దాని ప్రకారం సూచనల ప్రకారము అందరూ కూడా ఫాలో చేస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలానే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలానే ఇప్పుడు టెంపుల్ సీలింగ్ ముందు అందరూ కూడా అన్నీ లైక్ వైకుంఠం 1 కానీ వైకుంఠం 2లో కానీ లేకపోతే మిగతా క్యూ లైన్లో ఉండే అందరూ కూడా దర్శనం చేసుకొని పంపించడం జరిగింది. ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ టీటీడీ ప్రెమైసెస్లో మన వైకుంఠంలో కానీ బయట కానీ ఎక్కడ కూడా ఎవరూ లేరు. అన్నీ కూడా కంప్లీట్గా చూసి అందరికి కూడా దర్శనం చేయించి అందరికి కూడా పంపించడం జరిగింది. ఇప్పటి నుంచి మనం కొంతవరకు ఈ ఎక్లిప్స్ వలన అన్నదానం కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అందువలన మనం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దాదాపు 50,000 పులిహోర పట్లాలు మన జిఎన్సీలో కానీ మిగతా 6 ప్రాంతాల్లో ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది శాస్త్రబద్ధంగా జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా టైమింగ్ ఎట్లయితే మనం షెడ్యూల్ చేసుకున్నామో ప్లానింగ్ చేశామో ఆ ప్లానింగ్ ప్రకారమే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా గేరప్ అయిపోయి పగడ్బందీగా టైం ప్రకారము అన్నీ కూడా చేయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. దర్శనం ఎంతమంది ఏదైతే ఆలయాన్ని మూసివేసిన తర్వాత అటు టీటీడీ చైర్మన్తో కాబట్టి అతను పిఓ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారు. మరోవైపు ఏదైతే మనం చూడవచ్చు ఆలయాన్ని పూర్తిగా ఇలాంటి దృశ్యాలను మనం చూడవచ్చు. పూర్తిగా ఆలయాన్ని మూసివేసిన పరిస్థితి ఇలాంటి దృశ్యాలు అప్పుడప్పుడు అరుదుగానే తిరుమలలో కనిపిస్తాయి. ఎందుకంటే నిరంతరము భక్తులు స్వామివారి దర్శనానికి నిరంతర ప్రవాహంలాగా వచ్చే చోట కేవలం రాత్రి 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఇలాంటిది చేస్తారు. కానీ ఈ విధంగా మధ్యాహ్నం పూట ఈ విధంగా ఆలయాన్ని గ్రహణ సమయంలో మాత్రమే మూసివేస్తారు. మొత్తం మీద భక్తులకు సంబంధించి పూర్తిగా 50,000 ఉన్న భక్తులకు తిరుమలలో ఉన్న భక్తులకు సంబంధించి 50,000 అన్నం పులిహోర ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాము. వారికి ఇది వితరణ చేయనున్నామని టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి తెలియజేశారు. మరోవైపు ఏదైతే భక్తులకు సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా 12 గంటల పాటు పూర్తి స్థాయిలో ఆలయాన్ని మూసివేశాము. 1:30 గంటలకు రేపు తెల్లవారుజామున 1:30 గంటలకు ఆలయాన్ని తెరిచివేసిన తర్వాత ఆలయంలో శుద్ధి చేసి పుణ్యావచనం నిర్వహించిన తర్వాత సుప్రభాత సేవలు అదేవిధంగా మిగతా అన్ని సేవలను ఏకాంతంగా నిర్వహించిన తర్వాతనే మరోవైపు స్వామివారి
దర్శనాలకు సంబంధించి భక్తులను అనుమతిస్తాము. విఐపి బ్రేక్ దర్శనంతో రేపు తిరుమలలో దర్శనాలు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా మిగతా చోట్ల ఏదైతే ఇటు తిరుపతికి సంబంధించి మిగతా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చంద్రగ్రహణం ప్రభావం ఫలితం ఈసారి సుదీర్ఘ సమయం ఉండడం వల్ల భక్తులకు సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే స్వామివారి దర్శనాన్ని సంబంధించి రేపు ఉదయం భక్తులను అనుమతిస్తారో అదేవిధంగా ఇటు కాణిపాకము తో పాటు ఇతర ఆలయాల్లో కూడా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతోపాటు ఏదైతే ఇప్పుడు 3:30 గంటలకు మూసివేసిన తర్వాత రేపు 1:30 గంటలకు ఆలయాన్ని తెరవడానికి ఏర్పాట్లు చేస్తామని కూడా అధికారులు అంటున్నారు. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఇక మొత్తంగా శ్రీవారి ఆలయం 12 గంటల పాటు కూడా చంద్రగ్రహణం మూలంగా మూసివేయబోతున్నారు. రేపు సుప్రభాతంతో తిరిగి ఆలయ తలుపులు తెరుచుకోనున్నట్టు తెలుస్తుంది.